నిర్గమాకాండము 31వ అధ్యాయము 14వ వచనం. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. ఆ విశ్రాంతి దినము పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇజ్రాయేలీయులు తమ తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నిజమే కదండి, దేవుడు నియమించినదే. ఎవరైనా ఏ మత గ్రంథంలోనైనా ఉందండి 6 దినములు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలని? మనం మండే నుండి సాటర్డే వరకు కష్టపడుతున్నాం, కానీ ఆదివార దినాన్న మనం ఎందుకు విశ్రాంతి దినంగా ప్రకటించారండి? ఆదివారం మాత్రమే హాలిడే ఎందుకు ఇచ్చారు? అది బైబిల్లో లెక్కించబడింది. అది దేవుని వలన చేయబడిన నిబంధన గనుక అది ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. ప్రజలైన వారందరూ ఇది గుర్తించాలి, దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.